హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో థర్డ్ వీడియో చేసుకోబోతున్నాం. మీకు ముందు వీడియోస్ కావాలంటే పైన ఒక లింక్ వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేయండి, ముందు వీడియోస్ చూడండి. ఈరోజు ప్రాబ్లం ప్రూవ్ దట్ 2 tan inverse of 1/3 plus tan inverse of 1/7 equals to π/4 అని చూపించమన్నాడు. యాక్చువల్లీ మనకి మామూలుగా దీనికంటే ముందు వీడియోలో మనం tan inverse of x plus tan inverse of y ఫార్ములా యూజ్ చేసాం. బట్ 2 tan inverse x వచ్చినప్పుడు మనం చేయలేదు. 2 నంబర్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే tan inverse of 2x divided by 1 minus x స్క్వేర్ ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ టర్మ్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. LHS 2 tan inverse of 1/3 plus tan inverse of 1/7. సో 2 tan inverse of x ని ఈ ఫార్ములాలో అప్లై చేస్తాను నేను. ఇది ఈక్వల్స్ టు tan inverse of 2 into x అంటే 1/3 divided by 1 minus 1/3 whole square plus tan inverse of 1/7. It equals to tan inverse of 2/3 divided by 1 minus 1/9 plus tan inverse of 1/7. It equals to tan inverse of 2/3 divided by, here LCM is 9 minus 1 plus tan inverse of 1/7. It equals to tan inverse of 3 తో క్యాన్సిల్ చేద్దాం. 3 1s are 3 3s are. సో ఈ 3 పైకి వస్తుంది. 2 into 3 divided by 9 minus 1 8 plus tan inverse of 1/7 equals to tan inverse of 6/8 plus tan inverse of 1/7. సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 3 3s are 2 3s are 2 4s are. It equals to tan inverse of 3/4 plus tan inverse of 1/7. మరి దీనికి ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అంటే tan inverse x plus tan inverse y equals to tan inverse of x plus y divided by 1 minus xy. So it equals to tan inverse of 3/4 plus 1/7 divided by 1 minus 3/4 into 1/7. ఇట్ ఈక్వల్స్ టు, మీకు నేను ఒక హింట్ ఇచ్చాను దీనికంటే ముందు వీడియోలో. ఈ క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అయితే మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్లో కొట్టేసి వచ్చే ఆన్సర్ని రాసేసేయండి అని చెప్పాను నేను. tan ఇన్వర్స్ ఆఫ్ 28 ఎల్సిఎం అయింది 28, 3తో 21 ప్లస్ 4 డివైడెడ్ బై 1 మైనస్ 3/28. It equals to tan inverse of 25/28 divided by 28 minus 3/28. So 28 to 28 get cancelled. It equals to tan inverse of 25/25. 25 ones are 25 ones are. It equals to tan inverse of 1 వస్తుంది. It equals to tan inverse of 1 ప్లేస్లో tan π/4 సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. It equals to tan కి tan inverse క్యాన్సిల్ అయిపోతే మనకి π/4 వస్తుంది. This one is the answer. Most important problem, most important. సో జాగ్రత్తగా వినాలి. ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇఫ్ tan inverse x plus tan inverse y plus tan inverse z equals to pi, prove that x plus y plus z equals to xyz. So given tan inverse x plus tan inverse y plus tan inverse z equals to pi అని ఇచ్చాడు. సో నేనేం చేస్తున్నా అంటే tan inverse x plus tan inverse y equals to
పై మైనస్ ఈ జెడ్ టర్మ్ని ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపిస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇదేంటి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా ఏంటి tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy కదా. సో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y divided by 1 minus xy equals to pi minus tan inverse z. So taking tan on both sides. ఎందుకు tan తీసుకోవాలి అంటే tan కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి మనం ప్రూవ్ చేయమన్నది కూడా xyz లలో ఉంది కాబట్టి tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వడం కోసం నేను tan తీసుకుంటున్నాను. tan inverse of x plus y divided by 1 minus xy equals to tan of pi minus tan inverse z. Both tan ki tan inverse cancel అయిపోద్ది. x plus y divided by 1 minus xy equals to tan of pi అంటే 180 degrees, tan of 180 minus theta ఈక్వల్స్ టు మైనస్ tan theta వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ఇంపార్టెంట్ పాయింట్. మైనస్ tan ఇక్కడ చూడండి, దీంతో దీన్ని కంపేర్ చేస్తున్నా నేను. tan ఆఫ్ 180కి 180 ఉంది, టీటా ప్లేస్లో ఎంత ఉంది అంటే tan ఇన్వర్స్ z ఉంది. tan ఇన్వర్స్ z x plus y divided by 1 minus xy equals to tan ki tan inverse cancel minus z. So x plus y equals to ఈ denominator లో ఉన్న టర్మ్ ని నేను ఇటు పంపిస్తున్నా minus z into 1 minus xy. x plus y equals to minus z minus into minus plus xyz. ఈ minus z ని ఇటు పంపిస్తాను నేను. x plus y plus z equals to xyz. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి దీన్ని. ప్రాబ్లం ఇఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్స్ పై బై 2. ఇంతకుముందు ప్రాబ్లంలో ఇక్కడ పై ఇచ్చాడు, ఇక్కడ పై బై 2 ఇచ్చాడు, కొద్దిగా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలి, మిగిలినంతా సేమ్ ప్రాసెస్. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ప్లస్ tan ఇన్వర్స్ z ఈక్వల్స్ టు పై బై 2. So tan inverse x plus tan inverse y equals to pi by 2 minus tan inverse z. So tan inverse of దీనికి ఫార్ములా మళ్ళీ సేమ్ అప్లై చేసేస్తున్నాను. tan inverse of x plus y divided by 1 minus xy equals to pi by 2 minus tan inverse z. Most important problem, taking tan on both sides. tan inverse of x plus y divided by 1 minus xy equals to tan of pi by 2 minus tan inverse z. tan inverse cancel, x plus y divided by 1 minus xy equals to tan of pi by 2 అంటే ఎంత అంటే pi by 2 అంటే 90 అన్నమాట. tan of 90 minus theta cot theta. సో cot of మరి theta ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ tan inverse z అన్నమాట. సో it equals to x plus y divided by 1 minus xy equals to cot of, ఈ బ్రాకెట్ లో దాన్ని నేను cot లో కన్వర్ట్ చేస్తున్నాను, cot inverse of 1 by z. సో x plus y divided by 1 minus xy equals to cot inverse cancel 1 by z. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా నేను. z into x plus y equals to 1 into 1 minus xy. So zx zy equals to 1 minus xy. ఈ మైనస్ ని పట్టుకొద్దాం, xy plus yz plus zx equals to 1. This one is the answer. Most important problem.
ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు పై అని ఇచ్చాడు, దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్స్ 1. ఇవన్నీ నేను వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్లో వీటిలోంచి కంపల్సరీ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది ప్రతిసారి. సో జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. సో కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు నేను ఆల్ఫా అనుకుంటాను, కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎక్స్, నేను సైన్ ఆల్ఫాని ఫైండ్ అవుట్ చేస్తాను. సైన్ ఆల్ఫా ఈక్వల్స్ √1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇది ఎలా వచ్చింది అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1. నాకు సైన్ స్క్వేర్ కావాలి, సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో నీకు సైనే కావాలి నాకు ఇప్పుడు, ఇట్ ఈక్వల్స్ √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో దీని నుండి ఈ ఫార్ములా వచ్చింది, సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ దీన్ని పక్కకు పెట్టండి. ఇక నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై, కాస్ ఇన్వర్స్ వై ఈక్వల్స్ టు బీటా అనుకుంటా నేను, కాస్ బీటా ఈక్వల్స్ టు వై అయింది. నాకు సైన్ బీటా కావాలి. ఇక సైన్ బీటా ఈక్వల్స్ √1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా, ఇట్ ఈక్వల్స్ √1 మైనస్ వై స్క్వేర్. దీన్ని పక్కకు పెట్టండి. నెక్స్ట్ థర్డ్ టర్మ్ తీసుకుందాం, కాస్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు గామా, కాస్ గామా ఈక్వల్స్ టు జెడ్ అయింది. సో మనం కాస్ ఇన్వర్స్ ఎక్స్ని ఆల్ఫా అనుకున్నాము, ప్లస్ కాస్ ఇన్వర్స్ వైని బీటా అనుకున్నాం, ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ని గామా అనుకున్నాం, ఈక్వల్స్ టు పై. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు పై మైనస్ గామాని నేను ఈక్వల్ టు అవతలి పంపించాను. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ పై మైనస్ గామా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా టీటా. కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈక్వల్స్ టు మైనస్ కాస్ టీటా. సో కాస్ గామా వస్తుంది. వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను నేను, వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. కాస్ ఆల్ఫా అంటే ఏంటంటే ఎక్స్, కాస్ బీటా అంటే వై, మైనస్ సైన్ ఆల్ఫా అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్, సైన్ బీటా అంటే √1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ మైనస్ కాస్ గామా అంటే జెడ్. సో ఈ మైనస్ టర్మ్ ఈ రూట్లో ఉన్న టర్మ్స్ని ఈక్వల్ టు అవతలి పంపిస్తాను, జెడ్ని అటు పంపిస్తాను నేను. ఎక్స్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ √1 మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ స్క్వేర్ చేస్తాను. ఎక్స్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ అండర్ రూట్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా ఉంది ఇది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 into xy into z, a square plus b square plus 2ab formula. So 1 into 1 minus y square minus x square into 1 minus y square. Square root cancel అయిపోయింది, లోపల దాన్ని నేను మల్టిప్లై చేస్తున్నాను. x square y square plus z square plus 2xyz ఈక్వల్స్ టు 1తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. బోత్ సైడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్స్ టు 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ మైనస్ టర్మ్స్ని ఇటు పట్టుకొస్తున్నాను నేను. ఇప్పుడు ప్లస్ అయింది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz equals to 1. This one is the answer. Sin inverse x equals to alpha అనుకుంటాను. Sin alpha equals to x అయింది. Cos alpha find out చేయాలి, √1 minus sin square alpha. Next cos alpha equals to √1 minus x square. నెక్స్ట్ దీన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ టర్మ్ తీసుకుంటున్నా, sin inverse y equals to beta, sin beta equals to y అయింది. cos beta కావాలి నాకు ఇప్పుడు, cos beta equals to
अंडर रूट ऑफ 1 माइनस sin square beta cos beta equals to under root of 1 minus y square. దీన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ థర్డ్ టర్మ్ తీసుకుంటున్నా నేను sin inverse z equals to gamma. sin gamma equals to z. వీటిని ఫస్ట్ టర్మ్ ఏమనుకున్నా నేను ఆల్ఫా, దీన్ని బీటా అనుకున్నాను, దీన్ని గామా అనుకున్నాను. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు pi by 2. Alpha plus beta equals to pi by 2 minus gamma. Next both side cos తీసుకుంటా నేను. Cos of alpha plus beta equals to cos of pi by 2 minus gamma. Cos of a plus b, cos alpha cos beta minus sin alpha sin beta equals to cos of 90 minus theta. 90 minus theta sin theta. So sin gamma వస్తుంది మనకి 1 minus x square under root cos beta value under root of 1 minus y square sin alpha value x sin beta value y equals to z. సో ఈ మైనస్ టర్మ్ అటు పంపిస్తా నేను. 1 minus x square under root of 1 minus y square equals to z plus xy. Squaring on both sides. Square చేద్దాం. Square చేస్తే 1 minus x square under root of 1 minus y square whole square equals to z plus xy whole square. So square root cancel అయిపోద్ది. 1 minus x square into 1 minus y square z square plus x square y square plus 2 into z into xy. 1 into 1 minus y square minus x square into 1 minus y square equals to z square plus x square y square plus 2xyz. So 1 తో మల్టిప్లై చేస్తే 1 minus y square minus x square plus x square y square equals to z square plus x square y square plus 2xyz. Both side x square y square get cancelled. 1 minus y square minus x square equals to z square plus 2xyz. 1 equals to x square plus y square plus z square plus 2xyz. This one is the answer. Similar గా cos inverse x by a ని ఆల్ఫా అనుకుంటా నేను. cos inverse of x by a equals to alpha. cos alpha equals to x by a. sin alpha కావాలి equals under root of 1 minus cos square alpha. It equals to under root of 1 minus x by a whole square. It equals under root of 1 minus x square by a square. దీన్ని పక్కకు పెడదాం. నెక్స్ట్ టర్మ్ తీసుకుంటా నేను. cos inverse of y by b equals to beta అనుకుంటాను. cos beta equals to y by b. sin beta కావాలి నాకు. sin beta equals under root of 1 minus cos square beta. It equals under root of 1 minus y by b whole square under root. It equals under root of 1 minus y square by b square. ఇప్పుడు ఈ టర్మ్ ని నేను ఆల్ఫా అనుకున్నాను, దీన్ని బీటా అనుకున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు టీటా. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు కాస్ టీటా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా equals to cos theta. Cos alpha value x by a into cos beta value y by b minus sin alpha value 1 minus x square by a square under root. Sin beta value 1 minus y square by b square under root equals to cos theta. So దీని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో xy by ఏబి అని రాస్తా దీన్ని నేను. మైనస్ కాస్ టీటా ఇటు పట్టుకొస్తున్నా నేను. కాస్ టీటా ఈక్వల్స్ రూట్స్ని అటు పంపిస్తున్నా నేను.
1 minus x square by a square into 1 minus y square by b square under root. ఈ రూట్ ని క్యాన్సిల్ చేయాలి అంటే మనం బోత్ సైడ్స్ స్క్వేర్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ xy by ab minus cos theta whole square equals to square root cancel అయిపోద్ది 1 minus x square by a square into 1 minus y square by b square. Okay, so a minus b whole square formula, a minus b whole square equals to a square plus b square minus 2ab కాబట్టి xy by ab whole square plus cos square theta plus 2 into xy by ab into cos theta equals to 1 into 1 minus y square by b square minus x square by a square into 1 minus y square by b square. x square y square by a square b square plus cos square theta plus 2xy by ab cos theta equals to 1 minus y square by b square, x square by a square plus x square y square by a square b square. ఈ బోత్ సైడ్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఈ కాస్ టర్మ్ ని నేను అటు పంపిస్తాను ఈజ్ ఈక్వల్ టు అవతలికి, ఈ మైనస్ టర్మ్స్ ని ఇటు పట్టుకొస్తాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అయింది, ప్లస్ ప్లస్ అయింది, ఇది ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అయింది, ప్లస్ అయిపోయింది, ప్లస్ 2xy బై ఏబి, సారీ ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ మైనస్ నెక్స్ట్ కాస్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, ఇది ఈ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇటు వస్తే మైనస్ అయిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 2xy బై ఏబి కాస్ థీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. This one is the answer. Thanks for watching.